మొన్న చాలామంది కూడా పూజలు చేశారు, అవునా? మరి వాళ్ళు చేసినటువంటి ఆ విగ్రహాలను తీసుకెళ్ళి ఎక్కడ కలిపేశారు అంటే నీళ్ళలో కలిపేశారు. కానీ యెహోవా అంటే అర్థం ఏంటంటే స్వయంభవుడు, ఆయనకు ఆయనే ఉన్నాడు, ఆయనని ఎవరు కూడా చేయలేరు. ఆయన నిన్ను నన్ను సృజించినటువంటి దేవుడు. అందుకని ఇక్కడ యాకోబు నిన్ను సృజించిన వాడకు యెహోవా అంటున్నాడు. కాబట్టి యాకోబు అనే పేరు దగ్గర నీ పేరు పెట్టుకోండి. కాబట్టి నన్ను సృజించిన వాడకు యెహోవా. ప్రియులారా, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో వాక్యం వినినటువంటి నా దేవుని ప్రజలారా, నీకు తెలియదు కానీ నువ్వు విగ్రహమునే పూజిస్తున్నావు, కానీ విగ్రహము నిన్ను రక్షింపచాలదు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ మధ్యలో నిలబడినటువంటి విజయవాడ పట్టణంలో నిలబడినటువంటి నేను కూడా ఒకప్పుడు విగ్రహములనే పూజించాను. ఎందుకు అంటే నాకు సృష్టికర్త ఎవరో తెలియక సృష్టిని వెంబడించాను. సృష్టిని పూజిస్తూ చెట్టుని, పుట్టని, రాయిని, రప్పని, ఏ వీధిలో అంటే ఆ వీధిలో, ఎక్కడ శ్రీరామనవమి పండుగ జరుగుతున్నా అక్కడ నేనే ఉంటాను. ఎక్కడ వినాయకుడి పండుగ జరుగుతున్నా ఇంటింటికి పోయి గుంజలు తీసి ఆళ్ళు నిప్పు తెచ్చుకునే వ్యక్తిని నేను. కాబట్టి ఎక్కడికైనా ఎక్కడ సినిమాలు వేస్తుంటే మరి ఆ సినిమాలకి నాతో పాటు నా పక్కన ఉన్న పిల్లలందరినీ కూడా పోగేసి, రండి పలానా వీధిలో సినిమా వేస్తున్నారు, మనందరం పోదామని ఇట్లాగే చాపలు పట్టాలు మడతేసుకొని తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. కాబట్టి పిల్లల మోసభరితమైన జీవితం అంటే అసహ్యమైనటువంటి జీవితం, మరి దేవునికి హేయమైనటువంటి జీవితం అది. కానీ అటువంటి జీవితం నుండి యేసయ్య ఏం చేశారు అంటే ఆయన రక్తాన్ని కార్చి నా కొరకు నీ కొరకు ప్రాణమిచ్చి ఆయన ప్రాణదాత అని తెలుసుకున్న తర్వాత ఇంకా వాటి జోలికి పోవటం మానేశారు. ఇలాగా నేను పుట్టింది పెరిగింది గుంటూరులో బస్ స్టాండ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన కొంచెం లోపలికి వెళ్తే పాత గుంటూరు అనే ప్రాంతం ఉంటుంది. మరి ఆ పాత గుంటూరు అంతా కూడా గుళ్ళు గోపురాలతో ఉంటుంది. కాబట్టి గుళ్ళు గోపురాలు ఉండటం తప్పు కాదు, కానీ ఎందుకంటే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి అవన్నీ ఉంటేనే నీ క్రైస్తవ్యము, నీలో ఉన్న శక్తి, భక్తి రుజువులోకి వచ్చేది. కాబట్టి అందరికీ కృప చూపే దేవుడు యేసయ్య. కాబట్టి ఆ కృప చూపే దేవుడు ఏం చేశాడంటే, అలాగా నాకు యేసుక్రీస్తు ఎవరో తెలియదు, నేను అన్ని చోట్లకి అన్ని గుళ్ళకి వెళ్ళి కార్తీక మాసం వచ్చినా, దసరా పండుగలు వచ్చినా, మరి ఏ పండుగ వచ్చినా, సంక్రాంతి పండుగ వచ్చినా పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుంటూ మరి మంచిగా అలాగా ఆ భక్తిలో ఆ విధానాల్లో కొనసాగుతూ ఉంటూ మరి బ్రాహ్మణ కుటుంబాల మధ్యలో ఉంటూ అందరికీ అప్పుడు కూడా అందరితో మంచిగానే ఉంటుంది. ఎందుకంటే మా తండ్రి గారి పేరు ఆదినారాయణ గారు, ఆయన జేకేఎస్ కాలేజీలో చేసేవాళ్ళము. కాబట్టి నాకు మా తండ్రి గారి లక్షణమే వచ్చింది, అందరితో పలకరించడం, అందరితో మంచిగా ఉంటాం, అందరితో మంచి అని అనిపించుకోవడం కోసం అందరితో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బైబిల్ గ్రంథం కూడా అదే సెలవిస్తూ ఉంది కదా, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. కాబట్టి కోరుకోవడానికి తగినవి ఏంటి అంటే కోరదగినవి దయ, ఇంకొకటి మంచి పేరు. కాబట్టి లోకంలో ఈ మంచి పేరు ఎవరిస్తారు అంటే అన్యజనులు కూడా మంచి కార్యాలు చేసి, మంచి పుణ్యము చేసి, దాన ధర్మాలు చేసి మంచి పేరు తెచ్చుకుంటున్నారు. అయితే పేరులో కూడా మనకి మంచి పేరు ఉంటుంది, చెడ్డ పేరు ఉంటుంది, గొప్ప పేరు ఉంటుంది. మనుషుల్ని చెడ్డవాళ్ళు, మంచివాళ్ళు, గొప్పవాళ్ళు. కాబట్టి నేను అంత గొప్పదానిని కాకపోయినను పరిశుద్ధాత్మ తండ్రి ఆయన ఉచితమైన కృప చేత, ఆయన ఆత్మ చేత నన్ను ముద్రించి ఈ పరిశుద్ధమైన స్థలంలో నిలబడటానికి ఆయన చివరించాడు. కాబట్టి మరి సామాన్యమైనటువంటి కుటుంబంలో నా తండ్రి మరి ఆదినారాయణ గారు జేకేఎస్ కాలేజీలో పనిచేసేవారు, వారు ఇప్పుడు లేరు, ప్రభు దగ్గర ఉన్నారు. కానీ మరి మమ్మల్ని నలుగురు పిల్లలము. అయితే నా తండ్రి మరి దేనికి బానిసయ్యారంటే ప్రతి మనిషి కూడా భూలోకంలో 3 విషయాలకి బానిస అవుతారంట. ఒకటేంటంటే వెల్త్, మనీకి, రెండవది ఉమెన్, స్త్రీకి, మూడవది వైన్. కాబట్టి మందుకి కానీ, డబ్బుకి కానీ, తర్వాత స్త్రీకి కానీ. కాబట్టి ఈ మూడింట్లో ఏదో ఒక దాంట్లో మనిషి పడిపోయింది. కానీ నా తండ్రి గారు మందుకి బానిసైపోయారు. మరి ఆ బానిసత్వంలో ఉంటూ మరి మాకు చూపవలసినంత ప్రేమ చూపారు, కానీ సంపాదించవలసినంత ఆస్తి ఆయన మనకు సంపాదించి ఇవ్వలేకపోయారు. కానీ మరి ఆస్తి దేవుడు ఏమంటే నన్ను ప్రేమించు వారిని ఆస్తి కర్తలుగా చేస్తాను, మరి వారి నిధులను
నింపుతాను అని. ప్రియులారా, ఆ రీతిగా పాతగుంటూరు ప్రాంతంలో విగ్రహారాధనలో కొనసాగుతున్నటువంటి నన్ను మరి 7వ తరగతి చదువుతూ ఉన్నప్పుడు ఈ అమ్మాయి నాకు పరిచయం అయ్యి ట్యూషన్లో పరిచయం అయ్యి వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్ళినప్పుడు ఆమె పేరు సుజాత, ముక్కాల సుజాత మోజెస్. నేడు మరి ఆమె వైజాగ్లో సైంటిస్ట్గా పనిచేస్తూ ఉన్నారు. మరి తన ద్వారా నేను దేవుని వాక్యాన్ని వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటుంటే కూర్చున్నప్పుడు ఆ రోజు నా మొక్క మీద బొట్టు తొలగిపోయింది. అలా కూర్చున్నప్పుడు ఇంట్లో అక్కంది, నీవు మొక్క మీద బొట్టు లేకపోతే దేవదూతలాగా ఉన్నావు ఝాన్సీ అన్నది. ఎందుకో మరి నాకు ఆ మాట నచ్చింది. ఆ తర్వాత నేను పెట్టుకోవడానికి ఇష్టపడకపోయినా మరి నా కుల ఆచారాన్ని బట్టి పెట్టుకోవాల్సి వచ్చింది. మరి దేవదూత వలె ఉన్నావు, నీ మొక్క దేవదూతలాగా కనపడుతుంది అనేసరికి ఆ చిన్న మాటే నన్ను వాళ్ళ మధ్యలో కూర్చోబెట్టింది. అందుకని ఎప్పుడైనా కానీ ఎవరినైనా కానీ చిన్నపిల్లలైనా పెద్దలైనా మరి నిరీక్షణ పాస్టర్ గారు మా బిడ్డలు నచ్చని అందరినీ పొగుడుకుంటూ ఉంటారు. ఎందుకంటే పిల్లల వయసులో ఉన్న వారిని పొగిడితేనే వాళ్ళు చక్కగా అలా కూర్చుంటారు. ఆ పొగుడుతో నన్ను ఏం చేసిందంటే వాళ్ళ ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చోబెట్టేసి మరి ఆ ఇంట్లో ఉన్న అక్క సంకేతంగా నాకు సమయంలో కథ చెప్పింది. ఆ కథ చెప్పక మునుపు వాళ్ళ ఇంట్లో నేను పండుకుంటే అక్కడంతా బయటికి వెళ్ళిపోయారు. నాకు రోజు రాత్రి కూడా మా నాన్నగారు తాగి మరి ఇంట్లో మాకు ఉంటారు రాత్రి అంతా. అందుకే అలసిపోయి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి పండుకున్నప్పుడు నాకు తెలియదు ప్రియులారా, దేవుడు యేసుక్రీస్తు మాట్లాడుతాను ఎంత మాత్రం కూడా తెలియదు. నేను వాళ్ళ ఇంటికి కొత్తగా వెళ్తున్న దినాలని కాబట్టి ఝాన్సీ అని పిలిచాను. లేచి చూస్తే ఎవ్వరు లేరు. మళ్ళా పడుకున్నాను. నాకు నిద్ర మొత్తం ఎక్కువ అప్పటి నుంచి ఇప్పటిదాకా. మళ్ళీ పడుకుంటే మళ్ళీ ఝాన్సీ అని పిలిచాడు. మళ్ళీ చూస్తే ఎవ్వరు లేదు. అందరు బయటికి వెళ్ళి ఏదో ఆడుకుంటా ఉన్నారు. అష్టచమ్మాలు బయట ఏదో కొన్ని ఆటలు ఆడుకుంటా ఉన్నారు. చూస్తే మళ్ళీ లోపలికి వచ్చి పడుకున్నాను. అది చిన్న పెళ్ళింగు, ఆ లాయర్ గారి అది. మళ్ళీ ఝాన్సీ అని పిలిచారు. అప్పుడు నేను మళ్ళీ చూస్తే ఎవరు కనపడలేదు. కానీ ఆ స్వరము ఎప్పుడు నేను అటువంటి స్వరాన్ని నన్ను భూలోకంలో మా నాన్న పిలిచేవాడు, మా అమ్మ పిలిచేది, ఎంతోమంది నన్ను ఝాన్సీ అని పిలిచేవాళ్ళు. కానీ మరి నాకు అంత మాధుర్యత, ఆ పిలుపులో ఏదో ఒక శక్తి, ఆ పిలుపులోనే ఒక మాధుర్యం కనపడింది. కాబట్టి ఎవరు ఇలాగా ఎప్పుడు నన్ను పిలవలేదు. ఏంటంటే నాకు ఇట్లా వినపడదు అనుకున్నాను. తర్వాత ఇంట్లో ఉన్న అక్క దగ్గరికి వెళ్ళి, అక్క నేను 3 సార్లు నన్ను ఎవరో పిలిచారు, నువ్వేమైనా పిలిచావా,